జైలు గోడల మధ్య మరణశిక్ష ఎదురు చూస్తున్న సమయంలో కూడా నేను దేవుని కోసం ప్రార్థించలేదు. ఎందుకంటే అది నా స్వభావం కాదు. ఒక మనిషి తనను తాను నిలబెట్టుకోవాలి, ఒక కల్పిత శక్తిపై ఆధారపడకూడదు అనే మాటలో మనలో నమ్మక కల్పిత శక్తి అయిన దేవుడు కాకూడదు అనే స్పష్టంగానే చెప్పాడు. మరణం దగ్గరగా ఉన్నప్పుడు నాస్తికత్వం మరింత శక్తివంతంగా నిలుస్తుంది. నేను మిగతా వారిలా మోక్షం కోసం కాదు, కానీ సమాజంలో విప్లవం కోసం జీవించాను. అదే నా విముక్తి. అతను ఆలోచించిన తీరు, అతని మానసిక స్థిరత్వం ఈ ఒక్క మాటలో తెలుస్తుంది కదా. మరింత కాలం జీవించి ఉంటే భారతదేశ రాజకీయ విముక్తి పోరాటం ఏ మలుపు తీసుకునేదో కానీ ఈరోజు అతన్ని తమవాడిగా ముద్ర వేసుకోవాలనుకున్న శక్తులు మాత్రం సందేహంగా అతన్ని హత్య చేసి ఉండేవాళ్ళు. భగత్ సింగ్ గురించి పైపైన తెలిసిన వాళ్ళకి అతని ఆలోచన ఫిలాసఫీలని తెలుసుకోవడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్లోను తెలుగులోను ఈ పుస్తకం ఆన్లైన్లో అందుబాటులో కూడా ఉంది. చదవండి. ఎందుకంటే ఒక యువకుడు 23 ఏళ్ల వయసులోనే అంత ఆలోచనాపరుడుగా ఉండి మరణాన్ని ఎదుర్కొన్నాడంటే మరణానికి మించిన భయం ఏముంటుంది? అలాంటిది ఎదుర్కొన్నాడంటే అతని ఆలోచన పునాది, అతని తాత్వికత ఎంత బలంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. అలాంటి తాత్విక పునాదిని మనం అర్థం చేసుకోవాలంటే భగత్ సింగ్ లాంటి వీరులను, తాత్విక పునాది కలిగిన ఆలోచన పరులను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, నా యొక్క కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా భగత్ సింగ్ పుస్తకాన్ని, భగత్ సింగ్ సాహిత్యాన్ని ఒకసారి చదవండి. ఎందుకంటే ఇప్పుడు పోతున్నటువంటి పెడదోరలు మొత్తం మనము మళ్లించాలంటే, వాటి గురించి మనం కళ్ళు తెరుచుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి ఆలోచనలు మనం పంచుకోవాలి, పెంచుకోవాలి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.